అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. ఉప్పు నిప్పులా ఉండే భారత్ చైనా ఇప్పుడు మోడీ పర్యటనతో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా ట్రంప్ టారిఫ్ల పేరుతో బంబేలెత్తిస్తూ అటు చైనాను ఇటు భారత్ను ఇరకాటంలో పెడదామనుకునే ఈ సమయంలో చైనాలో భారత ప్రధాని పర్యటన ట్రంప్కు మింగుడు పడని విషయమే. అయితే 7 సంవత్సరాల తర్వాత చైనాకు వెళ్లారు మోడీ. అక్కడ ఆయన టియాజింగ్తో జరిగే షాంఘై సహకార సంస్థ సమావేశంలో పాల్గొంటారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన చైనా అధ్యక్షుడు జింగ్పింగ్తో ఆదివారం సమావేశమయ్యారు. ఈ భేటీలో భారత్ చైనా మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై చర్చలు జరిగాయి. అమెరికా భారీ సుంకాలు విధించిన నేపథ్యంలో ఈ ఇరు దేశాధినేతలు సమావేశం ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించింది. ప్రధాని మోదీ చైనా పర్యటనకు వెళ్లారు. 7 ఏళ్ల తర్వాత చైనాలో పర్యటిస్తున్న మోదీ టియాజింగ్లో జరగనున్న షాంఘై సహకార సంస్థ వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. అయితే దీనికి ముందు ఆదివారం ఆ దేశ అధ్యక్షుడు జిన్పింగ్తో భేటీ అయ్యారు. వీరిద్దరి మధ్య ఇరు దేశాల సంబంధాలపై బలోపేతం చేసుకునే అంశాలపై చర్చ జరిగింది. అమెరికా భారీ సుంకాల నేపథ్యంలో ఇరు దేశాల అధ్యక్షుల భేటీకి ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యత ఏర్పడింది. ఆదివారం జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జింగ్పింగ్తో పాటు ఇరు దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో సరిహద్దు నిర్వహణకు సంబంధించి ఇరు దేశాల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. కైలాష్ మానస సరోవర్ యాత్రను తిరిగి ప్రారంభించారు. భారత్ చైనా మధ్య ప్రత్యక్ష విమాన సర్వీసులు కూడా త్వరలో మొదలవనున్నాయి. ఈ 2 దేశాల్లోని 280 కోట్ల మంది ప్రజల సంక్షేమం ఈ సహకారంతో ముడిపడి ఉందని, ఇది మానవాళి మొత్తం శ్రేయస్సుకు దోహదపడుతుందని మోదీ తెలిపారు. పరస్పరం విశ్వాసం, గౌరవం, సున్నితత్వంతో ఇరు దేశాల సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి తాము కట్టుబడి ఉన్నామని ఆయన చెప్పారు. చైనాలో పర్యటించేందుకు షాంఘై సహకార సంస్థ సదస్సుకు తనను ఆహ్వానించినందుకు మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. చైనా అధ్యక్షుడు జింగ్పింగ్ మాట్లాడుతూ భారత్ చైనా స్నేహపూర్వక సంబంధాలు కలిగి ఉండడం 2 దేశాలకు ఉత్తమమైన మార్గమని చెప్పారు. ఈ 2 దేశాలు తూర్పు ప్రాంతంలోని పురాతన నాగరికతలు, ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశాలు, అలాగే గ్లోబల్ సౌత్లో ముఖ్యమైన దేశాలు. పక్కపక్కనే ఉన్న ఈ దేశాలు స్నేహంతో కలిసి అభివృద్ధి భాగస్వాములుగా ఉండాలని ఆయన అన్నారు. ప్రపంచ శాంతి సమృద్ధి కోసం భారత్ చైనా కలిసి బాధ్యత తీసుకోవాలని జింగ్పింగ్ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చివరిసారిగా 2018లో చైనా పర్యటన చేశారు. ఆ తర్వాత 2019లో చైనా అధ్యక్షుడు జింగ్పింగ్ భారత్లో పర్యటించారు. కానీ 2020లో లద్దాఖ్ సరిహద్దులో భారత్ చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఇరు దేశాల సైనికులు పలువురు మరణించారు. దీంతో భారత్ చైనా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఆ తర్వాత ఇరు దేశాల సైనిక దౌత్యాధికారులు పలు దఫాలుగా చర్యలు జరిపారు. ఇవి ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాతో పాటు భారత్పై కూడా భారీ సుంకాలు విధించారు. ఈ నేపథ్యంలో మోదీ, జింగ్పింగ్ మధ్య జరిగిన భేటీ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.